ఆ లెజెండరీ బ్రహ్మానందం గారిని కలుసుకోవడం కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇవాళ ఆయన బర్త్‌డే. మరి ఆయన బర్త్‌డేని పురస్కరించుకొని ఇవాళ సో, ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు రండి. హలో, ఐ ఫీల్ మ్యాక్సిమం హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే బ్రహ్మానందం మీమ్స్ గాడ్ అని మీమ్స్ గాడ్ని చేసింది మీరే. బ్రహ్మానందం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు. I felt very happy of that. At the same time, I shall be very thankful to you because మీ వల్ల నేను ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఆడియన్స్లో ఉండగలుగుతున్నానంటే యూ మేక్ బ్రహ్మానందం టుడే. సో ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్ బ్రదర్స్. మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేము ఇక్కడ మీమర్స్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా గురించి సినిమా వాళ్ళ హీరోలు లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు నాకు అనవసరం. నాకు మీకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి నేను ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ విత్ ఇన్ షార్ట్ టైం మీకు నేను చెప్పబోతున్నాను. మై డియర్ మెంబర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రోస్, ఐ లవ్ యూ ఆల్. సార్ ఇంకా చైర్లు వేసేయచ్చు పైన మనకి. చేరేసి తాతయ్యం చేద్దాం అనుకుంటున్నారు. నో, బ్రహ్మానందం నెవర్. వాట్ యు సే బ్రో? దట్స్ ఆల్, కమ్ ఆన్. ఓ మాదిరిగా కొట్టండి, భయపడేటట్టు కాకుండా. అడగండి చెప్తా. సార్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ టూ. నాకు ఒక్కడికే కాదు, యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం, అభిమానం. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్లో ఉండాలి అంతే. అందరు బ్రహ్మానందంకి ఒక ఓ వేసుకోండి. సార్ ఫిబ్రవరి 14కి అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. లవ్ మూవీస్, లవ్ ఇన్ సో మెనీ వేస్. తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది. దట్ ఈస్ బ్రహ్మానందం మూవీ. ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేసామనేది దిస్ ఈస్ ది మూవీ. అందువల్ల యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ దట్ డే. అది ప్రేమే ఇది ప్రేమే. సినిమాలో తాతయ్య, బయట మాకు బ్రో. యా బ్రో, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కుర్చీలో కూర్చొని విజిల్ వేయాలనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం. ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం. కాసేపు కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. 69th బర్త్డే అని విన్నాను. సో మరి ఇప్పటిదాకా నేను బ్రో అంటారు. ఇప్పుడు నాకు 69 అంటే మీకు 65 అయి ఉంటుంది కాబట్టి అది కాదు. 16th బర్త్డే సార్. యా, 16th బర్త్డే. సో సార్ మీ మూవీ మరీ అంత కన్సెషన్ ఇవ్వలేవా? యా, 25 కూడా కాదు, కొంచెం పెంచవచ్చు. ఇంకొంచెం వద్దా? అంతటి దాకిపోతాం, లేకపోతే మీరు దెబ్బతింటారు. రైట్ సార్, మీరు చాలా మూవీస్ చూశాను, నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా, అనగనగా ఒక రోజు. అవునండి. సో ఐ యూస్ దట్ టెంప్లెట్ లాట్, చాలాసార్లు ఆ నవ్వు ఒకసారి ఆ నవ్వగలుగుతారు అలా? ఏదండి? ఏ సినిమా? అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుంటారు కదా. అవును. నెక్స్ట్ సార్, మీరు చాలా కామెడీ రోల్స్, సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు. బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా? అంటే విలన్ ఆఫర్ వస్తుంది. నిజంగా జోక్ కాదు, త్వరలోనే వస్తుంది. అంటే ఆ విలనీ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందనే విలనీ వస్తుంది. అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. సార్, ఫైనల్ క్వశ్చన్, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్. డ్రీమ్స్ ఏ ఉంటాయండి, అన్నీ రియాలిటీ అయిపోయాయి. రియాలిటీ అయిపోయింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్, ఎందుకంటే చీకట్లో కనపట్లేదు మీరు. లైట్స్ తక్కువ వెలుగంతా మీ సైడ్ వరకు చీకటి మా సైడ్ ఎక్కువైపోయింది. ఓకే, చీకటి వెలుగులు జీవితం. రైట్, నెక్స్ట్. నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. నా పేరు శివ. అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల, కానీ మీరు ఎప్పుడు మా ఇన్స్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ సర్ప్రైజ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. అంటే మీరు వన్స్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. డెఫినెట్గా అమ్మా, రావాలి సార్, రావాలి ఇన్స్టాగ్రామ్ కి మీరు చెప్పొద్దు, ఆగమన్నా నేను ఆగను. మా బ్రదర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్కి రావాలన్నారు. ఎస్ సార్, మేము వెయిట్ చేస్తున్నాం. నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నిన్నగాక మొన్న ఎంటర్ అయ్యాను. సార్ ఆ ఐడియాతో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం, బ్రేక్ ఇస్తాం. వన్స్ గురూజీ ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి. అంతే. యువర్ బ్రహ్మానందం. నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు కంబ్యాక్ లాగంటే అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సార్ చూద్దామమ్మా. నేను ఇది ఇలా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ లాంటి సినిమాలు కూడా. రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు. సో డెస్టినీ, వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేం, అవి జరుగుతాయి అంతే. సార్ ఎక్కడ సార్ యశ్వంత్ నా పేరు, ఎందుకులే మచ్చా పేజ్. ఇక్కడ ఉన్న సగం మంది కంటే ఎక్కువ మందిలో వాళ్ళ ఫొటోస్ కంటే ఎక్కువ మీ ఫొటోసే ఉంటాయి సార్. అదైతే పక్కా. మొత్తం గ్యాలరీ మీరే నిండిపోయి ఉంటారు. జస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ సార్, అంతే. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మాకోసమే పుట్టారనిపిస్తుంది మాకైతే. ఇట్స్ అఫ్ కోర్స్ కొంచెం పెద్ద మాట అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఐఎమ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా చాలేవా, చెప్పినంత వరకు వెళ్ళిపోండి అంటారా? సార్ మై నేమ్ ఈజ్ లోకేష్. మేము ఇప్పటి వరకు గేటు బయట నిలబడే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చి మీ బర్త్డే సంతోషంగా చూస్తున్నా అంటే అది మా జీవితాల్లో మర్చిపోలేము సార్. ఎందుకంటే బయట నిలబడే వాళ్ళని కూడా లోపలికి పిలిపించి నా బర్త్డే సెలబ్రేషన్ చూడనని మీ సంతోషం అనుకుంటున్నాం. కానీ ఆ సంతోషం మీకు కాదు సార్, మాకు సార్. రియలీ మా అందరి తరపున మా హృదయపూర్వక మీకు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది గేటు కాదు, ఇక్కడ ఉంది గేట్. దిస్ గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ బ్రదర్. కొంచెం అక్కడున్నా, ఇంకో చోట ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా సరే బ్రహ్మానందం గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. హలో సార్, బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ మేము పేజ్. మీ టెంప్లెట్ లేని మాకు అసలు డే స్టార్ట్ అవ్వదు. రోజు ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాం. మా కోసం ఒక్కసారి మీ పాత మూవీ డైలాగ్ ఒకటి ఏదైనా, లైక్ నువ్వు అంత హార్ష్గా మాట్లాడచ్చందు, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఆర్ ఎల్స్, ఏదైనా ఒక్క డైలాగ్. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? శాలిటీ లేచిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రియలీ వన్స్ అగైన్ మన మీమర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, ఆల్మోస్ట్ నాకు పిల్లల్లాంటి వాళ్ళు మీరందరూ. ఇంతకాలం చేసి 1254 సినిమాలు పైబడి చేశానని IMDb ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్లో చెప్పబడింది అది. కాబట్టి దాన్ని బట్టి అయినా నేను ఇన్ని సినిమాలు చేసి ఉంటానా అనిపించింది. ఇన్ని సినిమాల్లో ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందించి, చిన్నవాళ్ళు కాబట్టి నమస్కరించటం లేదు, కానీ నా సినిమాలన్నీ చూస్తే కానీ ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడుందో దాన్ని పట్టుకుని ఏ ప్రశ్నకి ఏ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందని మీరు నిరంతరం నా కోసం కృషి చేయటం, మీకోసం మీరు కృషి చేసుకోవటం, మనందరం కలిసి ప్రజల కోసం కృషి చేయటం, మీమర్స్ తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్రతి ఫిబ్రవరికి వ్యాలంటైన్స్ డే వస్తుంది, కానీ ఈ ఫిబ్రవరికి బ్రహ్మానందం గారు వస్తున్నారు మాకు.
అది చెప్దాం అనుకున్నా. మన ఇద్దరం అనుకుంటే బాగుండదు అది. అరే అరే కొంచెం అందరూ అనుకుంటారా? అదే అందరూ ఎంతమంది మళ్ళీ February 14. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అంటే కొన్ని బెస్ట్ కామెడీ కాంబోస్ చూసుకుంటే అంటే మీది చిరంజీవి గారిది ది బెస్ట్ కామెడీ కాంబో సార్. అవునండి. సో అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అది డెఫినెట్గా చిరంజీవి రిపీట్ గారు. అవుతుందండి, రిపీట్ అవుతుందని అనుకున్నాను. చిరంజీవి గారి కామెడీ అంటే ది కామెడీ ఫర్ ఎవర్. హీరోస్లో నాకు తెలిసింది చిరంజీవి గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్ చాలామంది హీరోస్ చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్న ఈయనది ఒక స్పెసిఫిక్ టైమింగ్. ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. హలో సార్, నా పేరు ముఖేష్, అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ పేజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది, మీకు విష్ చేయడం అవుతుంది సార్. థ్యాంక్ యూ. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే. ఏం లేదు సార్, జస్ట్ కొన్ని కమెంట్స్ అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టాను ఈరోజు, దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి, చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను. ఓకే. థెరపీ ఈజ్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈజ్ అన్పెయిడ్ థెరపీ. హ్యాపీ బర్త్డే మా దేవుడు, మా నాయకుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మి డజంట్ నీడ్ ఆరా, బ్రహ్మి హిమ్సెల్ఫ్ ఈజ్ ఆరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీమ్స్ కా సలార్, హ్యాపీనెస్ కా సలార్, దేవరథ బ్రహ్మానందం రైజార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుందేమో కానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు. సోషల్ మీడియాకి రాజు, నవ్వులకి మహారాజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్. టాలెంట్ ఉంది, నో డౌట్, కానీ టాలెంట్ని మించిన అదృష్టం ఉంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే నేను రాసిన నేను అనే పుస్తకం 5 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. దట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం, ఇంకా కొద్ది రోజుల్లో మలయాళంలో. అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒకటి ఈ మధ్య రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు రామారెడ్డి గారిని, ఆయన ఒక సైకియాట్రిస్ట్, నా ఫేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసి అక్కడ పెట్టుకుని అక్కడ పేషెంట్స్ని పెట్టి వాళ్ళతో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పించి వాళ్ళ స్టేజ్ ఆఫ్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ఏ స్టేజ్లో వాళ్ళు పేషెంట్స్గా ఉన్నారో గమనించేటువంటి విషయం నా ఫేస్ యూజ్ చేసుకోవడం అనేది దట్ ఇస్ మై లక్. ఇలాంటి కొన్ని అదృష్టాలు మనం ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్, దట్స్ ఆల్. అలాగే ఇందాక వాళ్ళు ఎవరో కామెంట్స్ చాలామంది అలా చెప్తుంటే ఒక్కొక్కసారి నమ్ముతానేమో అని భయం నాకు. ఎందుకంటే ఆ నమ్మకం కనుక మనం ఎంతో చాలా గొప్పవాళ్ళం అని మనం తెలుసుకోవడం చాలా తప్పు, ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది. అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. అది భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతారంటారు చూడు, నేను చాలా గొప్పవాడిని, ఇటువైపు ఒకటి పైన ఒకటి ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ తీసి అవతల పడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా లైట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎంతోమంది హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను, ఒక కుర్రాడు చదువు, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు. సో దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ వాంట్ టు సీ ట్యాంక్ బండ్, ఐ వాంట్ టు సీ చార్మినార్, ఐ వాంట్ టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటివన్నీ నేను వింటుంటాను, కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది, దాటుతుందేమో అని భయం. అందుకని దాన్ని దాటనివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేల మీద పడుకుంటాను, అంతే నేను చేసే పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మా నాన్నని సభలో గుర్తు చేసినందుకు ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ ముఖేష్. సార్ గురూజీ మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పులు వేసినాయి గురూజీ, కూర్చోండి. మీరు కూడా నిలబడండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్ సార్. మీ పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం. అంటే మీ మీమ్స్ నుంచి, ఎక్స్ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు. డబ్బుని గౌరవించండి, పేదరికమే మనకు నేర్పుతుంది, 4 పైసలు సంపాదించుకోవాలి.
డబ్బులు గ్యాదర్ చేసుకుంటేనే 10 మందిలో రెస్పెక్ట్ వస్తుందని. అది కొంచెం హార్ట్‌గా టచ్ అయింది. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోటేశ్వరరావు గారితో, కోట శ్రీనివాసరావు గారితో చేశారు 'ఆ ఒక్కటి అడక్కులో'. అవునండి. అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే, పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికాన్ని మనం ప్రేమించాలి. వాడు పొద్దునే లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి, హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది. హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది. మీరు ఎక్కడ సొసైటీలో గౌరవించబడతారు అనడానికి పేదరికం నేర్పుతుంది. అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ యూస్ ది వే టు బికమ్ రిచ్. అలాగే చిచ్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి, దరిద్రం అని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కెనాట్ కమ్ అప్. అలాంటి జీవితానికి, అలాంటి దానికి 100కి 100 పాళ్ళు నా జీవితమే నిదర్శనం. నేను ఎప్పుడూ పేద కుటుంబంలో పుట్టానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అసలు ఆలోచనే రానివ్వలేదు. పెత్తనం ఏంటి, నథింగ్. గాడ్ హ్యాస్ గివెన్ మనకి అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఆలోచనని, బ్రెయిన్ని ఇచ్చాడు. యూజ్ చేసుకో, బతుకు, జీవించు, గౌరవింపబడు, ఆరాధింపబడు, అందరి దగ్గర వినయపూర్వకంగా ఉండు. ఇదొక్కటే నాకు మా నాన్న నేర్పింది, నేను నేర్చుకుంది. సో అది ఎప్పుడు డబ్బు, గివ్ రెస్పెక్ట్ టు మనీ, మనీ రెస్పెక్ట్స్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గురువు గారు. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా ప్రసాద్. రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడండి, ముద్ద దిగదు మాకు. మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, డెఫినెట్గా. నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను, నెంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను. కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరదు సార్, మీరు ఏదైనా పర్లేదండి, ఒకసారి బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు, మీకెందుకు, మీరు చేయండి సార్, మీ ఫేస్ కనపడితే చాలు మాకు ఆనందంగా ఉంటుందన్నారు. దీన్ని బట్టి కొంచెం ఇనిషియేటివ్గా తీసుకుని రైట్ నౌ నేను 4 సినిమాల మీద సంతకం చేశాను ఈ మధ్య. మెయిన్ ఫిలిమ్స్. హలో బ్రహ్మానందం గారు. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చాలామంది సినిమా గురించి అడిగారు, బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను. నేను కూడా భీవరం నుంచే, బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు. అవునండి. సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? టు బి ఫ్రాంక్ విత్ యూ, కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను. బట్ నేను నిజం చెప్తున్నాను, నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. చాలామంది నన్ను అడుగుతారు, మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి, మీరు తాగరు కదా అని. ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదండి ఒక పాయింట్. ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేమండి. నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని అదృష్టాలు కలిసి రావాలి, డెస్టినీ కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. నేను గౌతమ్, నా రెండో అబ్బాయి సిద్ధార్థ, ఒకటికి 3 సంవత్సరాలు, ఒకటి 9 నెలలు, వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళా, జాబ్ రిజైన్ చేసి, లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో. ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళానంటే, సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఎవడు వెళ్ళమన్నాడరా ఉద్యోగం మానేసి అని అంటారు. ఎందుకు వెళ్ళానంటే, ఇదిగో ఇందుకు వెళ్ళాను, ఇంతమంది మెంబర్స్ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి శక్తి నేను తెచ్చుకోగలను. కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి. ఎంకరేజ్ చేయబడతాం అంతే. ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు, మన డెస్టినీకి తీసుకెళ్తాడు. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ హరీష్, పక్కా బ్యాక్ వెంచర్స్ పేజ్ అడ్మిన్. సార్, ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్. కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే బట్టు, అదైనా సిఓ సోనిక్ సొల్యూషన్స్, గజాల ఫ్రమ్ వాషింగ్, అలాంటివి ఒకవేళ రీక్రియేట్ చేయాల్సి వస్తే మీరు ఏ సీన్ రీక్రియేట్ చేస్తారు సార్? నేను ఏంటంటే రీక్రియేట్ చేయాల్సి వస్తే స్పూఫ్ లాగా ఏ క్యారెక్టర్ చేస్తారు సార్? నేను ఐ లవ్ ఆల్ క్యారెక్టర్స్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ క్యారెక్టర్ చేయలేదు బాగా అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండోది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిలో ఏది క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఏంటి, బట్టు ఒకటి, గజాల. అబ్బా, టీ తాగుతావు, మీరు సిగ్గుపడకండి, చాలా దరిద్రంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుందండి. మాట్లాడితే ఇది రెడీ అయిపోతుంది ఏంట్రా బాబు. రే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు క్రాంతి కుమార్, వైజాగ్ వాసి.
మైక్ మిమ్మల్ని దగ్గర చూస్తుంటేనే పెట్టుకోండి. మాకు ఆనందం కలుగుతుంది. మీకు బాగా ఆనందం కలిగించే విషయం ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా. అపార్ట్ ఫ్రమ్ సినిమా, సిన్సియర్గా యూ పుట్ ఏ వెరీ సిన్సియర్ క్వశ్చన్, ఐఎమ్ గివింగ్ యూ వెరీ సిన్సియర్ ఆన్సర్. మీలాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. సిన్సియర్. ఇదేదో మీరు అడిగారు కాబట్టి దీన్ని సమయస్ఫూర్తిగా చెప్పే మాట కాదు. ఎందుకంటే ఇంతమంది అభిమానులు నా గురించి పొద్దున్న లేస్తే నా మీద వర్క్ చేస్తూ, నా ఫేస్ మీద వర్క్ చేస్తూ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన మీరు ఏంటంటే నిజంగా నేను అభిమానిస్తాను, ఆనందిస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 4 జనరేషన్స్ నుంచి నవ్విస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. 4 జనరేషన్స్ నిజమే, నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, ఇక మొత్తం అంతా తీసుకుంటే నిన్నటి అఖిల్ వరకు. నిన్ను కాదు, నువ్వు అంటావేంటి? ఓకే ఓకే, నెక్స్ట్. గౌతమ్ గారితో మీరు సినిమా చేయడానికి ఎంత కాలం ఎందుకు పట్టింది? గౌతమ్ గారితో సినిమా చేయడానికి మీకు ఎంతకాలం ఎందుకు పట్టింది? ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఆల్రెడీ చేశా. పల్లకిలో పెళ్లి కూతుర్లో నేను తను ఇద్దరం కలిసి చేసాం. అప్పుడు స్కూల్లో ఉన్నాడో ఇంకా. రైట్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. నాది మూవీస్ ఫర్ యూ పేజ్. నా పేరు సంతోష్ సార్. ఇప్పుడు ఇంతమందికి సపోజ్ వాళ్ళు లోలో ఉన్నారంటే లైఫ్లో చూసేది మీ వీడియోస్. ఒకవేళ ఆనందం ఉన్నా సరే ఇంకా ఆనందాన్ని పెంచుదాం అనుకుని చూసేది మీ వీడియోసే. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లైఫ్లో కానీ, మోటివ్ కానీ? నేను మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంతే. నా జీవితమే నాకు నేర్పిన పాఠాలు బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని చెప్పుకోవాలంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది కాదు. ఇన్స్పిరేషన్ అనేది ఒక చోట నుంచి రాదమ్మా, వేరియస్ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్. ఒక్కో చోట ఆకలితో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక్కో చోట లవ్తో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక చోట కోపంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఇన్స్పిరేషన్. దాన్ని మనం క్యాష్ చేసుకుని మన రిపర్టరీలో ఉంచుకోగలిగితే, మన బ్యాగ్లో ఉంచుకోగలిగితే, నీకు ఆ క్యారెక్టర్ రైజ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్లో మీరు రిపర్టరీ పెట్టగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. హాయ్ సార్, మీ ఓన్ సన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్? ఎలా అనిపిస్తుంది అది, మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏం గురుగారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడని అంటాడా? ఎవడు అంటాడు. చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్, ఆన్సరు కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయడం అనేది కామన్గా అతను అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్గా లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమండి అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే గురూజీ. థ్యాంక్ యూ. ఇది మరీ బాగుంది పేజ్ విజయ్ సార్. మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమన్నా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? ఇక అంటే ఇది కొంచెం అతిగా ఉంటుంది నా ఆన్సర్. డెఫినెట్గా నాకు తెలుసు, ప్రతిరోజు నాకు బ్రహ్మాండమైన రోజే. పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మాండమైన రోజు అని మనల్ని మనం బ్రహ్మాండంగా రోజుని క్రియేట్ చేసుకుంటాం తప్ప మన కోసం బ్రహ్మాండమైన రోజు ఎప్పుడూ రాదు. ఏదైనా జరిగే ఇన్సిడెంట్ని మనల్ని మనం హ్యాపీగా ఉంచుకున్నప్పుడు అది ఆ రోజు మనకు బ్రహ్మాండమైన రోజు. ప్రతిరోజుని మనం బ్రహ్మాండంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. చూడగానే అన్నాడు అనుకుంటు, చూడండి ఫేస్ ఎలా ఉందో, అది బ్రహ్మాండంగా ఉండదు. ఏమ్మా బాగున్నావా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ హ్యావ్ టు జనరేట్ హ్యాపీనెస్ బై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మాకు ఇష్టమైన మూవీస్ అంటే దూకుడు అండ్ అదర్స్ సార్. నాకు ఇష్టమైన మూవీస్. సో మహేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్ మీకు? నాకు ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నా, చిన్న పెద్ద మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అనే కాకుండా ఎవరితో షేర్ చేసుకున్నా ఆ క్యారెక్టర్ మనం పెర్ఫామ్ చేయటం వరకే. దానికి ఎంతవరకు మనం జస్టిస్ చేయగలుగుతున్నాం అనే ఆలోచనే తప్ప ఎదుటి ఎవరున్నారనేది కాదు. కీర్తిశేషులు వైఎస్ఆర్ గారితో కూడా నేను చేశాను, రాజశేఖర రెడ్డి గారితో కూడా. అప్పుడు ఆయనతో మీరు చేస్తే ఎలా ఉంటుంది, ఆయన ఏంటి ఈయనేంటి ఏముందండి, ఎదురుగా ఉన్నప్పుడు ఆయన యాక్టరే, నేను యాక్టరే.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా సార్ బ్రో నా పేరు దీపక్, ఆకాశవాణి పేజ్. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్పారు కదా, చీమగా పుడితే 10 చీమల్ని నవ్విస్తా, అవునండి. వేరే ఏ జంతువుగా పుట్టినా కానీ 10 జంతువుల్ని నవ్విస్తా అన్నారు కదా. అవునండి. అది దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. దానికి నేను కనెక్ట్ అయ్యి ఆకాశవాణి పేజ్లో నేను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్నయ్య మీమ్స్ చాలా బాగుంది, మీ మీమ్స్ చాలా బాగుంటాయనంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. నాకు అంటే జస్ట్ ఐ వాంట్ షేర్ మై మూమెంట్ సార్. థ్యాంక్ యూ. నేను అదే ఏ సందర్భంలో చెప్పానంటే, చాలామంది మోక్షం అంటారు. మోక్షం అంటే జన్మరాహిత్యం అని. ఇది కొంచెం లోపలికి వెళ్ళి మిమ్మల్ని బోరు కొట్టే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అయినా సరే ఎక్కువసేపు కాకుండా 1 minute చెప్తాను. చాలామంది నాకు ఇంకా జన్మ అందుకనే నదుల్లో మునుగుతారు, వాటిలో స్నానాలు చేస్తారు, పూజలు ఎన్ని చేసి ఎందుకు చేస్తున్నాం మనం అంటే మోక్షం పొందటం కోసమని. మోక్షం పొందటం అంటే మోక్షానికి పెద్దలు చెప్పింది ఏంటంటే జన్మరాహిత్యం అని, ఇంకా వచ్చే జన్మ ఉండకూడదు అని. నేను దానికి అగెనిస్ట్ అన్నాను. ఎందుకన్నానంటే, ఎందుకు జన్మని వద్దనుకోవడం? వచ్చే జన్మలైనా పుడదాం, ఏ జన్మలైనా పుడదాం. ఆ జన్మనిచ్చిన భగవంతుడికి మనం నమస్కరిస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాడిని నవ్వించడమనే కాదు, ఆనందపరచగలిగిన ఏ జీవి అయినా అదృష్టవంతురాలే. అందుకే మదర్ తెరీసా చెప్తుంది ఒక పాయింట్లో, ఏముంటుందంటే, నీకు ఎవరు అందంగా కనపడతారమ్మా అంటే, ఏ కళ్ళలో అయితే దయాగుణం కనిపిస్తుందో ఆ కళ్ళు కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి జీవి అందమైందని చెప్తారు. సో ప్రతివాడు వాళ్ళ జీవితంలో వాడు అటువంటి ఆనందాన్ని చుట్టుపక్కల ఉంటూ పంచుకుంటూ వచ్చే జన్మ ఎన్ని జన్మలైనా మనం. అందుకే ఇందాక నేను ఒక కాంటెస్ట్లో చెప్పింది ఏంటంటే, చీమనై పుట్టాననుకోండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడన్నా ఒక పంచదారపు గుళిక పడిందంటే ఒక చీమ వచ్చి అదే తింటూ ఉండదు. అది వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి 10 చీమలను తీసుకొస్తుంది. ఆ 10 చీమలు కలిసి దాన్ని తింటాయి. అది కదా లైఫ్. ఏం చీమ లైఫ్ మనం ఎందుకు కాదనుకోవాలి? దోమ లైఫ్ ఎందుకు కాదనుకోవాలి? ప్రతి జన్మకి మనం మనిషిగానే పుట్టాలని ఎందుకు అనుకోవాలి? ఆ స్వార్థంతో భగవంతుని మనం ఎందుకు ప్రార్థించాలి? ఇట్స్ బ్యాడ్. కాబట్టి జన్మలు ఎన్ని ఎత్తినా సరే జన్మనిచ్చిన వాడిని మర్చిపోకుండా, మన జీవితాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుతున్నాను. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. హ్యాపీ బర్త్డే సార్. సారీ, కొంచెం ఫిలసాఫికల్ లైన్లో పక్కకి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టినట్టున్నారు బ్రో. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ హవా మీమ్స్ పేజ్. యా సార్, నాకు ఒక నార్త్ ఫ్రెండ్ ఉండేవాడు సార్. ఒక 3 years ముందు నేను అతనికి అడిగిన, మా తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి నీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే కిల్బిల్ పాండే అని చెప్పారు సార్ నాకు. అంటే కిల్బిల్ పాండే అంటే అరే హమారా కిల్బిల్ పాండే హేనా, బ్రహ్మి సార్ ఈజ్ కామెడీ కింగ్. అక్కడ హిందీలో కూడా అందరూ మీరే కామెడీ కింగ్ అన్నట్టు చాలామంది చెప్తున్నారు సార్. అది నేను చాలా చోట్ల కూడా విన్నానండి. మా సెకండ్ సన్ సిద్ధార్థ ఏదో షూట్ చేయడానికి లడక్ వెళ్ళాడు. లడక్ వెళ్ళినప్పుడు అక్కడ లడక్లో ఒక స్మాల్ ప్లేస్లో ఒక స్మాల్ హౌస్, అక్కడ మొత్తం ఆ ప్లేస్ అన్నింటిలో 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అందులో ఉన్న ఒక అతను హీస్ సో అని మా అబ్బాయిని పరిచయం చేస్తే, ఓ అని అతను గుర్తుపట్టి మా అబ్బాయికి నా మీద ఉన్నంత ప్రేమతోటి వాడికి ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేశాడంటారు. సో ఇది నేను మొడెస్టీగా చెప్పేది కాదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇట్స్ ఓన్లీ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. లేకపోతే ఎవరు కుదురుతుంది చెప్పండి? ఎంతమంది కుదురుతుంది చెప్పండి? ఈ ఏజ్లో కూడా. ఇందాక మీరు ఏదో అన్నారు 25, 35 బ్రదర్, మనం అనుకుంది 36 అనుకుందాం, ఎందుకంటే తిరగేయటానికి. అది ఈ ఏజ్లో కూడా మీరందరూ చిన్న పిల్లలు 6 years 7 years బాయ్స్ గర్ల్స్ వచ్చి బ్రహ్మానందం అంకుల్ అంటుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి? ఈ జీవితానికి చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా కష్టం నేను చేసుకుని పైకి వచ్చానంటాడు. ఎవ్వడు పైకి రాకూడదని ఎవడన్నా అనుకుంటాడండి? నేను ఇలాగే నాశనం అయిపోవాలని ఎవడన్నా అనుకుంటాడా? ఎవ్వడు అనుకోడు. ప్రతివాడు వాడు కృషి చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పూర్వజన్మని యొక్క దేవుడి యొక్క ఫలితాన్ని బట్టి వాడు పైకి వస్తడం, పైకి రాకపోవడం జరుగుతుందని ఏజ్డ్ ఫెలోని కదండి, అలా నమ్ముతుంటాను అంతే. నెక్స్ట్ సార్,
ఇలాంటిది విన్నప్పుడే అక్కడ కూడా మన డామినేషన్ అయినా కిక్కు అనిపిస్తుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. సార్ ఇక్కడ సార్. ఓకే. నా పేరు రాకీ సార్. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం సినిమా ప్రేక్షకుల పైన కోపం వచ్చింది సార్. ఎందుకు? ఆ రంగమార్తాండ సినిమాని కనీసం ఒక 20 రోజులు థియేటర్లో ఆడనిస్తారా అనుకున్నాను, కానీ అది అక్కడికి ఆగిపోయింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముందమ్మా, ఇప్పుడు అది ఆడనివ్వకపోవటం అనేది కాదు. టైం చేంజెస్, క్రోనాలాజికల్గా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది చూడలేదు, అంత మంచి సినిమా 20 రోజులు కనీసం 50 రోజులను ఆడొద్దు అనుకున్నాం, ఆడలేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. ఎట్రా సినిమా బాధలు, కళ్ళ నీళ్ళు పెట్టుకోవటాలు, కష్టపడాలి అని ఇది కొంతమంది అనుకోవచ్చు. అద్భుతమైన నటన గురించి ఆలోచించి ఎంత క్లాసిక్ రా ఈ సినిమా, ఎంత అద్భుతంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతమంది వచ్చు. ఈ డివిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీ కెనాట్ గెట్ 100% ఫ్రమ్ ఎనీవేర్. వీ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. అన్ ఆర్టిస్ట్ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? ఎవరుగా ఆయన సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, హాఫ్ మినిట్లో చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా, అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ ప్రతి ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు, ప్రేమించు, ఆరాధించు. కానీ కుదరలేదు కాబట్టి అల్లరి చేయటం, దుర్మార్గాలు చేయటం చేయకూడదు. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది వ్యాలంటైన్స్ డే. గుండె ఏదో అదురుతుంది, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి. మరి హాస్పిటల్ అయ్యో ఓకే రైట్. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి అంటున్నారు ఇలా జరగడం నా అదృష్టం. యాక్చువల్లీ మీ ఎరలో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ. నిజంగా ప్రతిసారి లైక్ మాకు ఏదైనా నిజం చెప్తున్నాను సార్. నేను రంగమార్తాండ మూవీకి వెళ్ళాను, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే. కానీ నేను మీది ఇంకా లైక్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు క్యారెక్టర్ చూశాక జీవితంలో అంటే మీ ప్రతి సినిమాలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఐ మీన్ ఆ ఫీల్ చాలా బాగా అనిపించిండే. మీరు కామెడీ చేసినప్పుడు మీరు వేరు, కానీ మీరు ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అది ఇంకో అసలు కళ్ళలో నీళ్ళు ఆగవు. మళ్ళీ ఆ సీన్కి ఒక అర్థం ఉంటుంది. జీవితంలో ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ సార్. అండ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అండ్ ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ అయినా చేయగలం. ఈ క్యారెక్టర్ ఇలా చేయమని చెప్పగలిగిన డైరెక్టర్ మనకు దొరకాలి. అలా దొరికిన వాడు నాకు కృష్ణవంశీ ఇన్ మై లైఫ్. బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ, బ్రహ్మానందం ఆఫ్టర్ రంగమార్తాండ.